పాక్తో యుద్ధ భయం పంజాబ్ రైతుల పాలిట శాపంగా మారింది. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సరైన చర్య అయినా ఆ గ్రామాల రైతులు మాత్రం సర్కారుపై గరం అవుతున్నారు. గతంలో 3 యుద్ధాల సందర్భంగా చేయని తరలింపును ఇప్పుడు యుద్ధమే లేకున్నా ఎందుకు చేపట్టారని ప్రశ్నిస్తున్నారు. సర్కారు చర్యతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. పంజాబ్ రైతులకు వచ్చిన కష్టం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉగ్ర శిబిరాలపై సర్జికల్ దాడులకు పాకిస్తాన్ రెచ్చిపోయి యుద్ధానికి దిగచ్చనే ఆలోచనే సరిహద్దు గ్రామాల ప్రజల తరలింపునకు దారితీసింది. మిగతా ప్రజల సంగతేమిటో కానీ పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ తరలింపు పంజాబ్ రైతులను తీవ్ర ఇక్కట్ల పాల్చేసింది. భారతదేశపు వాయువ్య సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో 6 జిల్లాలు ఫాజిల్కా, ఫిరోజ్పూర్, తరన్, అమృత్సర్, గుర్దాస్పూర్, పఠాన్కోట్ పాక్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో సరిహద్దు గ్రామాల్లో పంటలు కోతకొచ్చి వరిధాన్యం చేతికి వచ్చే వేళ తరలింపుతో ఆర్థికంగా నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలోని అజ్నాలా గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు తప్పనిసరని తేలడంతో రైతులు ఆదరాబాదరాగా పంటలు కోశారు. వరిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నందున సమీప మార్కెట్లో ఎఫ్సిఐ ఏజెంట్లు కొనేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడైతే సరిహద్దు గ్రామాలు ఖాళీ చేయాలని ప్రకటించిందో ఆ వెంటనే కోతకొచ్చిన పంటల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. ఖరీఫ్ వరి కొనుగోళ్లకు ఆదేశాలను ఇవ్వాల్సింది. సర్కారు మాత్రం అక్టోబర్ 1 నుండి ధాన్యం సేకరణ చేపట్టినట్టు చెబుతోంది. అయితే నాణ్యత కలిగిన వరినే సేకరిస్తామని ఎఫ్సిఐ ఏజెంట్లు చెబుతున్నారు. సర్కారు, అధికారులు, ఏజెంట్లు కలిసి నాటకమాడుతున్నారని, తక్కువ ధరకు ప్రైవేట్ దళారీలకు అమ్ముకునేలా వ్యవహరిస్తున్నారని పంజాబ్ సరిహద్దు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లలో వరిని పొడిగా చేసి తేమ శాతం తగ్గించేందుకు పెడల్ ఫ్యాన్లను అధికారులు అందుబాటులో ఉంచినా వాటిని వినియోగించడం లేదు. అయితే ఈసారి యుద్ధ భయం కారణంగా ఏటా వచ్చే సీజన్కు ముందస్తుగా పంటలు కోశామని, అనేక ఆంక్షలను దాటుకుని మార్కెట్కు ధాన్యం తీసుకువస్తే ఇక్కడి పరిస్థితి దాపురించిందని సరిహద్దు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున నేతలు ఈ పరిస్థితిని రాజకీయం చేస్తున్నారు. ఈసారి తలెత్తిన యుద్ధ నేపథ్య పరిస్థితులను అర్థం చేసుకుని మొత్తం ఖరీఫ్ వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని పంజాబ్ సరిహద్దు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా యుద్ధ నేపథ్యం సరిహద్దు రైతులకు కష్టాలు తెచ్చాయని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.